I want to ask you a very, very important question this morning. ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. Have you thought, where are you going to spend the rest of your life? మీరు ఆలోచించారు మీరు యొక్క మిగతా శేష జీవితం ఎక్కడ గడపని ఉన్నారని. Where will you spend your eternity? నీ నిత్యత్వము ఎక్కడ నీవు గడుపుతావు? Take a minute to think about it. మీరు సమయం తీసుకొని ఆలోచించండి. Much attention in today's world is given to planning for tomorrow. మరి ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రేపటి కొరకు ఎంతో ప్లాన్స్ చేయబడి ప్రణాళికతో ముందుకెళ్తుంది. A great deal is given unto us for securing for tomorrow. మరి రేపటి కొరకు సెక్యూర్ గా ఉండడానికి ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటారు ఈ లోకంలో. Most important is to place all that we have, secure it for our future. మరి మొత్తం మన యొక్క రేపటి సెక్యూరిటీ కొరకు కాపుదల కొరకు సమస్తం కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుని పెట్టుకోవాల్సిగా. Yet many individuals కానీ అనేకమైనటువంటి వారు కూడా never gave any thought ఎప్పుడు ఒక తలంపు ఆలోచన ఇవ్వలేదండి to life's most important question. మరి జీవితంలో బహు గొప్ప ప్రశ్నకు regarding their eternal destiny. వారి నిత్య జీవపు ఆ యొక్క గమ్యమునకు. Do we all believe that death is a certainty? మీరు అందరూ నమ్ముతారు కానీ మరణం అనేది నిజమైనటువంటి విషయమని. Who doesn't believe that? ఎవరు నమ్మరండి. So we all believe that death is a certainty. మనం అందరూ నమ్ముతాం ఖచ్చితంగా మరణం అనేది ఒక నిజమైన స్థితి. Though it can be delayed, అది బహుశా ఆలస్యం కావచ్చును. it can be for quite a long time delayed because of the medical. So much medical is improved today, so much of technology, so much of science. మరి వైద్యంలో కానీ సైన్స్ లో కానీ చాలా డెవలప్ అయినందు బట్టి బహుశా దీర్ఘకాలంగా మనము ఇంకా బ్రతుకుతుండవచ్చును. కానీ through latest scientific technology, death can be delayed for a time. మరి ఈ యొక్క లేటెస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీ ద్వారా మనము మన యొక్క మరణమును మనము కాకుండా కొనసాగించవచ్చు ఇంకా దీర్ఘకాలంగా. But in the end, కానీ చివరికి చూస్తే death is inescapable. మరి మరణం అనేది మనం తప్పించుకోలేనటువంటి ఒక స్థితి అండి. The Bible affirms the unquestionable reality of death, stating that every person will die once. మరి బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తుందండి ఏంటంటే మరణం అనేది ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేని ఒక ఖచ్చితమైన స్థితి అని. That's in Hebrews 9:27. అందును బట్టి ఇబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తుంది. So where will you spend your eternity? అందును బట్టి నీ నిత్యత్వమును నీ జీవమును ఎక్కడ గడుపుతావు నీవు? You know, God has given us the greatest miracle. We don't have to pay for it. మరి దేవుడు మనకు గొప్ప బహుమానం ఇచ్చిన దాని కొరకు వెల చెల్లించనక్కర్లేదు. As a man or a woman repents, ఒక స్త్రీ కానీ ఒక పురుషు కానీ తిరిగి వాళ్ళ పశ్చాత్తాపమనుస్తూ, this greatest miracle is available to mankind. ఈ యొక్క గొప్ప బహుమానము మానవ జాతికి అందుబాటులో ఉందండి. When you repent, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి మనసు మార్చుకుంటావో, you are cleansed from all your sin. నీ పాపముల నుంచి నువ్వు కడగబడతావు నీవు. And what happens when you are cleansed from all your sin? నీ అన్ని పాపముల నుంచి కడగబడ్డప్పుడు ఏమి జరుగుతుంది? You are a new person. నువ్వు నూతన సృష్టి, నూతన మనిషిగా ఉంటావు. You are born again. నువ్వు తిరిగి జన్మించి ఉన్నటువంటి వ్యక్తి. And when you are born again, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉంటే, all the old has passed away. పాతవన్నీ కూడా గతించిపోయినాయండి. See what the Lord says. చూడండి ప్రభు ఏం చెప్తున్నారు. Verily, verily, I say unto you, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, except a man be born again, ఒకడు మన తిరిగి జన్మిస్తే తప్ప he cannot see the kingdom of God. దేవుని రాజ్యమును చూడలేడు. దేవండి, that's not my word. John 3:3. యోహాను సువార్త 3. With God, దేవునితో ఒక నిత్యత్వము గడపడం అనే స్థితి. It is not optional. అది మరి ఒక యోహాను సువార్త 3:7 సెలవిస్తుంది. He must be born again. నీవు తిరిగి నిశ్చయముగా తిరిగి రక్షణ ఒక భాగ్యము is freely given to us by God. మరి మారు మనసు పొందుతావో, we all have sinned. మనం అందరము పాపం చేసి ఉన్నాము, పొందలేకుండా పోయినామండి. Romans 3. I go to mass every Sunday, I go to service every weekend. ఒకవేళ నేను చాలా పరిశుద్ధ, నేను ఆదివారం మాస్కి వెళ్తాను, సండే చర్చ్కి వెళ్తాను చెప్పినట్లయితే, if we say that we have no sin, మనం పాపం చేయాలంటే మనం మోసం చేసుకుంటాం, మనలో సత్యము లేదని దేవుని లేఖనం సెలవిస్తుంది.
I tell you, నేను నిశ్చయం చెప్తున్నాను, except you పొందెదవు. if you do not repent for your God is telling you, దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, you పోతావు. Luke 13:3 wages of sin is death, పాపం యొక్క జీతము మరణము, but the gift of God దేవుని యొక్క వరము is eternal life నిత్య జీవమండి, through Christ our Lord. క్రీస్తు మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా. That's what the Bible says. Look at our God, how much he loves us. చూడండి మన ప్రభు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు. He is a loving God. అతను ప్రేమగల దేవుడు అండి, ప్రేమించే దేవుడు. Whose love is perfect and unchanging. అతని ప్రేమ పరిపూర్ణమైనది, ఖచ్చితమైన పరిపూర్ణమైనది. He has loved you, me and mankind with an unchangeable, unconditional love. ఎటువంటి షరతు లేకుండా నిన్ను నన్ను మానవాళ్ళందరినీ కూడా ప్రేమించి ఉన్నాడు. He has always remained steadfast in his love towards us. తన ప్రేమ ఎప్పుడు ఖచ్చితంగా మన పట్ల వ్యక్తపరుస్తున్నటువంటి దేవుడు తాను. When I decided to stop the services, ఎప్పుడైతే నేను ఈ యొక్క కూటమిని మానివేయాలనుకుని నిర్ణయించుకున్నప్పుడు God showed up. దేవుడు మరలా నా జీవితంలో God showed up. దేవుడు వ్యక్తపరచుకుని తనకు తాను. A person who doesn't answer his wife's call picks up the phone and speaks through me. మరి ఎవరైతే మరి ఒక వ్యక్తి తన భార్య ఫోన్ మరి ఆన్సర్ నాకు ఫోన్ చేస్తుంటారండి. Because God is so steadfast. దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడంటే You may let go of him. అతన్ని వదిలిపెట్టవచ్చును, కానీ But he has chosen you. He will not let go of you. దేవుడు నిన్ను ఏర్పరచుకుని కానీ ఎన్నడూ కూడా విడిచిపెట్టాడండి. I have told you before. నేను ఎప్పుడో చెప్పినాను ముందుగా, I'm telling you again. మరలా చెప్తున్నా నేను. He is so right that he set me apart when I was in my mother's womb. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను వేరుపరచుకున్న శుభవార్త నిమిత్తము I have done pujas to Shiva. I have done pujas. I have sung satsang songs. I have gone to Tirupati. I have gone to all the temples you can think of. I knew all the babas and all the whoever preached whatever thing. I've been through all that, but see God how steadfast he was in my life. పూజలు చేసినాను, శివ అక్కడ అన్ని తిరుపతికి వెళ్ళాను, అన్ని చేసినాడు, కానీ దేవుడు చూడండి తన పట్ల ప్రణాళిక తనకి. How steadfast his love was in my life. తన ప్రేమ నా పట్ల ఏ రీతి కనపరిచినాడండి. If he can pick me up, నన్ను తను వేరుపరచుకోగలిగినప్పుడు and use me, నన్ను వాడుకోగలిగినప్పుడు తాను take a moment and say, Lord, I am willing, please use me, Lord. ఒక్కసారి మీరు ఆలోచించి, ప్రభా నన్ను కూడా నీ రాజ్యం కొరకు వాడుకోమని చెప్పినప్పుడు, because what the Bible says, బైబిల్ ఏం సెలవిస్తుంది, the gospel must be preached to the ends of the earth. ఈ యొక్క రాజ్య శుభవార్త సకల దేశములకు, ప్రతి దేశమునకు, ప్రతి మనుషులకు ప్రకటించండి. Take a moment, ask the Lord to use you. ఒకసారి ఆలోచించి అడగండి, ప్రభుని అడగండి మీరు. God can use each and every one of us. మరి దేవుడు మన ప్రతి ఒక్కొక్కరిని కూడా తను వాడుకోగలరండి. We are seeing what's happening all over the world. మనం లోకమంతా ప్రపంచమంతా చూస్తున్నాము ఏం జరుగుతోందో. In our country, మన దేశంలో what's happening to the Christians? మరి క్రైస్తవులకు ఏం జరుగుతుందో మనం గమనిస్తున్నాం. What are we doing? మనం ఏం చేస్తున్నామండి? You don't have to stand on a pulpit. మనము ఒక పుల్పిట్ పై నిల్చొని ప్రసంగం చేయనక్కర్లేదు. Stand in the corner of your room in your house. మీ గృహంలో ఒక మూలన కూడా కూర్చొని నిల్చొని మీరు మోకరించి cry out to the Lord. దేవునికి మరి ప్రభుకి మొరపెట్టవచ్చునండి. Say, Lord, use me. ప్రభా నన్ను వాడుకో అని చెప్పవచ్చును. What can I do? నేను ఏం చేయగలను ప్రభా? I am useless. నేను మరి ఎటువంటి పనికి వాళ్ళని వ్యక్తినండి But ప్రభా. Lord, I know you are there. కానీ నాకు తెలుసు నువ్వు సామర్థ్యుడవని. Use me, Lord. నన్ను వాడుకో దేవా. I am ready to hear your voice. నీ యొక్క స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాను. And believe me, you will hear the voice of the Lord speak to you. మరి ప్రభు యొక్క స్వరమును వినడం గమనిస్తావు నీవు. See what John says in 5:2-24. మరి 5 అధ్యాయం 20 వచనం యోహాను సువార్త చూద్దామండి ఏం చెప్తున్నారు. Verily, verily, I say unto you. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. He that heareth my word, నా యొక్క మాటను విని and believeth on it, దాని నమ్మిక ఉంచువాడు, that sent me, నన్ను పంపిన వాని యందు what will happen? ఏం జరుగుతుంది? He will have everlasting life. అతనికి నిత్య జీవము తను కలిగి ఉంటాడు. He shall not come into condemnation, అతను ఖండింపు తీర్పుకు తను రాడు, కానీ but is passed from death
unto life. అతను మరణము నుంచి జీవమునకు రూపాంతరం చెందుతాడు. The greatest miracle is salvation. గొప్ప బహుమానము రక్షణనండి. We have not by our good deeds and our holiness inherited it. మనం అది మన మంచి క్రియలు మన పుణ్యకార్యాల ద్వారా దాన్ని స్వతంత్రించుకోలేదు, కానీ It is only by His grace. తన కృప ద్వారా బట్టి ఏమండి. That is the greatest miracle. అది గొప్ప అద్భుతం అండి మన జీవితంలో. That is the greatest miracle. అది గొప్ప అద్భుతం అండి మన జీవితంలో. We are looking for miracles that we should stand up and run. We should win a lottery. Tomorrow we should buy a house. We should have a packed audience, numbers. You don't go to my church. You don't go to their church. Don't go there. Don't go here. We have only one church, one teacher, one master, one king, one Lord, and that is Jesus Christ. Amen. మనం ఒకే ఒక ప్రభు, ఒకే ఒక సంఘం, ఒకే ఒక నాయకుడు, పరిశుద్ధాత్ముడు, బోధకుడు మనకి, అది యేసుక్రీస్తు ప్రభు. Go to the streets, go to the malls, go to the supermarkets. One person, you just tell them, Jesus loves you. That is enough. మరి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాల్ షాపింగ్ లో యేసుక్రీస్తుని ప్రేమించి చెప్పండి ఒక్క మాట. I proclaim this in Jesus name. You just tell any person in the street Jesus loves you and he'll stop to listen and ask you why. నేను యేసునామములో ప్రచురిస్తున్న వెళ్ళేసి ఒక్క వ్యక్తి చెప్పండి యేసుని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారని మిమ్మల్ని. And the Holy Spirit will take over. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క వ్యక్తిని కనపరుస్తాడు. Amen. ఆమేన్. So now we know the greatest miracle of all is salvation. మనకు తెలుస్తున్న ఇప్పుడు అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏంటంటే రక్షణ అని. This wonderful gift of salvation is a result of God's perfect love and grace towards mankind. మరి మానవ జాతి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క పరిపూర్ణ ప్రేమ, తన కృపను బట్టి, ప్రణాళిక బట్టి గొప్ప రక్షణ కారణమైందండి. We can see what he did in John 3:16. మన యోహాను సువార్త 3:10 చూడవచ్చు తను మానవుల కొరకు ఏం చేసి ఉన్నాడో. Today we all say we love God. ఈ రోజు మనం అందరం చెప్తున్నాం దేవుని మనం ప్రేమిస్తున్నామని. You know, when we take the tithes, మీకు తెలియదండి, కానీ the coins that we do not want to use, we drop it into there because we think Jesus is not looking, because Jesus does not want your tithes. మరి చాలా సార్లు మనం మన యొక్క అవసరం లేనటువంటి ఆ యొక్క కాసులు మన ఇంట్లో దేవునికి ఇవ్వాలనుకుంటాం, అది యేసు గమనిస్తున్నాడు. You are sowing in his farm. తన యొక్క మరి పొలంలో నాటుతున్నావు. If you don't sow in a farm, how can you reap? తన యొక్క పొలంను నాటకపోతే ఏ రీతిగా కోతను పంటను కోస్తావు నీవు. And we say, but we love Jesus. కానీ మనం యేసును ప్రేమిస్తూ ఉన్నామండి. I love Jesus, but I cannot come every month. నేను యేసుని ప్రేమించకని ప్రతి మాసం నేను రాలేను. I love Jesus because the water did not come this month. మరి ఈ రోజు యేసుని ప్రేమించకని మరి ఒక్క నెల నుంచి ఇంట్లో నీళ్లు రాలేదు, అందుకే రాలేట్లేదు. I love Jesus, but this month I'm in a bad mood. మరి నాకు మంచి మూడ్ లేను కనుక యేసుని ప్రేమించక మంచి మూడ్ లేనండి ఈ మాసంలో నేను. But Jesus love is unconditional. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ మన పట్ల షరతు లేనటువంటి ప్రేమ. He does not demand anything. మన నుంచి ఏది కూడా షరతు పెట్టి కోరడండి. His love is steadfast. అతని యొక్క ప్రేమ మన పట్ల ఎప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంటాడు. Just one thing Jesus asks for you. మరి యేసు ప్రభువారు మన నుంచి మించుకున్న ఒకటే ఒక విషయం ఏంటంటే to step into this is eternal life. తన నిత్య జీవితంలో మన విశ్వాసం అడుగు పెట్టవాలని. The first thing to do, మొదటిది పని చేయడం ఏంటంటే confess your sins. నీ పాపము నువ్వు ఒప్పుకోవాలి. Not through Saint Anthony, మరి not through this saint, not through this source, not through this regime. One to one, Jesus said, come unto me. మరి ఈ యొక్క పరిశుద్ధులు కానీ సెయింట్ ఆంటోనీ కానీ ఎవరి ద్వారా కాదు, యేసు చెప్పిన నా యొద్దకు రండి అని చెప్పినాడు యేసు. He did not say, Pastor, please pray for me, I want to confess my sins. No, Jesus said, come unto me. మరి యేసు ప్రభువారు చెప్పిన యేసు నా యొద్దకు రమ్మని చెప్పినారు తాను. Why are we finding